మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురు. నమస్తే అమ్మా. గురుగారు, ఈ జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం కూడా ఈ రాశి వారికి ఎలా ఉందంటారు ఈ మాసంలో? రైట్. అంటే చాలా అద్భుతమైన ఫలితాలని వృశ్చిక రాశికి చెప్పలేం, కానీ బట్ కొద్ది నెలలుగా పాపం వృశ్చిక రాశి వాళ్ళని కొద్దిగా నోరూరింపజేస్తున్నాం. అంటే ఖచ్చితంగా జూన్ నుంచి ఎంతో కొంత మంచి జరుగుతుంది అని చెప్పి చాలామంది పండితులు చెప్తూ రావటం అనేది జరుగుతుంది. ఎందుకని అంటే కనుక ప్రస్తుతం వీరికి గురుడు భాగ్యస్థానానికి చేరుకోవటం అనేది జరుగుతుంది. తర్వాత క్రమంగా సూర్యుడు జూలైకి వచ్చేప్పటికి మంచి స్థానానికి రావటం అనేది జరుగుతుంది. అంతే జూన్ నుంచి అంచెలంచెలుగా వీరికి ఉన్న గతంలో ఉండే ఒక్కొక్క సమస్య నుంచి కొంత వెసులుబాటు లభిస్తుంది అనేది మా అందరి యొక్క ఆశ. సో అలాగా ఖచ్చితంగా కొంత మెరుగుపడటం అనేది అయితే కనుక ఉంటుంది. సో దానికి నాంది వచనం అనేదిగా ఈ జూన్ని చెప్పుకోవచ్చు. సో ఇక్కడిక్కడ నుంచి అంటే వెంటనే మంచి అనేది కాదు, కానీ డే బై డే ఖచ్చితంగా ఒక ఊరట లభించడం. ఎందుకంటే ఇప్పటికీ ప్రస్తుతం అయితే కనుక అష్టమ స్థానంలోనే బుధుడు సంచారం అనేది జరుగుతోంది. తర్వాత మరి వీరి యొక్క రాశ్యాధిపతి 6వ ఇంట్లో కుజుడు సంచారం అనేది జరుగుతోంది. పంచమ స్థానంలో మరి శని సంచారం అనేది ఉంది. చతుర్థ స్థానంలో రాహు సంచారం ఉంది. సో వీటన్నిటి వల్ల ఒకే రోజులో మంచి జరగడానికి అవకాశం లేదు. సో ఒక్కొక్క విషయాల్లో ఒక్కొక్క నెల ఖచ్చితంగా వీళ్ళకి ఊరటింపు తీసుకురావటం అనేది ఉంది. అంటే మానసికంగా అన్ని రకాలుగా ఇంచుమించు ఒక 2 సంవత్సరాలుగా వీళ్ళు నలిగిపోతూ రావటం అనేది ఉంది. అంటే అమ్మాయి ఏదో కొద్దిగా ఉద్యోగంలో బాగుంది అనుకుంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం. సో భార్య ప్రవర్తన భర్త ప్రవర్తన అనుమానాలకు దారి తీసేలాగా ఉండటం. తర్వాత సంతానం మీద మనం విపరీతమైన నమ్మకం పెట్టుకుంటే వాళ్ళు మనకి ఏదో రకంగా అశాంతి కలిగించటం. అంటే తెలివితేటలు ఉండి కూడా వారి వారి యొక్క సంతానం చదువుల పట్ల సరైన శ్రద్ధ చూపించకపోవటం. సో తోడబుట్టిన వాళ్ళు ఏదైనా సరే మనం ఒక ఆస్తి అమ్మకానికి పెట్టాం. సో మరి ఇద్దరు ముగ్గురు ఉంటే ఇద్దరు ముగ్గురు సంతకం పెట్టాలి కదా, కానీ ఎవరో ఒకరు సంతకం పెట్టకుండా ఏడిపించడం. అలా ప్రతిదీ కూడా ఎక్కడ అక్కడ ప్రతి విషయాల్లో వీరికి ఒక రకమైన పేచీలు, ఒక నెగిటివ్. దానివల్ల పాపం ఆనందం పూర్తి స్థాయిలో పొందట్లా. సరే ఉద్యోగాల పోని చూసుకుంటే ఆ ఉద్యోగాల్లో కూడా శ్రమ ఎక్కువ ఉంది, ఫలితం రావటం అనేది తక్కువ ఉంది. సరే ఒకవేళ ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉన్నారనుకోండి, వారికి వెంటనే ఉద్యోగం రాదు. సో పాపం అలా ఈదుతూ ఉండగా ఎప్పటికో రావటం. అలా ఇన్ని నెగిటివ్స్ మధ్య కొంత కొట్టుమిట్టాడుతూ రావటం అనేది వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు. సో ఉన్నదల్లా ఏంటి అంటే అదృష్టవశాత్తు ఏంటంటే ఎన్నప్పులైనా ఏదో రకంగా బయటపడుతున్నారు. అంతవరకే ప్రతిరోజు మెడ మీద కత్తి ఉంటుంది, బట్ కానీ చివరి నిమిషంలో ఏదో రకంగా అమ్మయ్య ఇవాళకి వడ్డెక్కాం, కనీసం ఈ మాత్రం మేలు చేశాడు భగవంతుడు. అది ఒక రకమైన నిట్టూర్పు వదలటమే తప్ప ఓదార్పు అనేది లేదు. సో ఆ రకంగా వెళ్ళటం అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో కానీ పర్వాలేదు. ఎప్పుడైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక భాగ్యస్థానానికి గురుడు వస్తాడు. తర్వాత మరి కలత్రకారకుడు లేదా జీవిత భాగస్వామ్య కారకుడు కూడా భాగ్యస్థానంలోనే జూన్ 12 నుంచి రావటం అనేది ఉంటుంది. సో అందుకని ఇక్కడి నుంచి ఏంటంటే పెళ్ళిళ్ళకి కానీ భార్యాభర్తలు ఉండే వ్యవహారం వాళ్ళ విషయంలో కూడా కొంత మంచి జరగడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం భర్త వాళ్ళ భార్యకి సుఖం లేకపోవటం, లేదా భార్య వాళ్ళ భర్తకి సుఖం లేకపోవటం. సో ఇలా ఏదైతే ఇద్దరి మధ్య ఉండే ఇబ్బంది, ఆ ఇబ్బందులు కొంతవరకు తగ్గుముఖం పడతాయి. సో ఒక పరిష్కారం లభించడం అనేది, సో భరోసా లభించడం అనేది జరుగుతుంది. సో జూన్ 12 నుంచి కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచుకోవచ్చు. జూన్ 12 నుంచి ఇంకొంచెం బాగుంటుంది. మన యొక్క ఊహ కళ అనేది ఇంకొద్దిగా పెంచుకోవచ్చు.
మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు? అంటే ఈ విద్యార్థులకు మనం మొదట్లోనే చెప్పుకున్నాం కానీ అంటే అది సంతానము విద్యార్థులు ఎవరైనప్పటికీ కూడా అంటే వృశ్చిక రాశిలోనే జన్మించిన విద్యార్థులు వృశ్చిక రాశిలో జన్మించిన తల్లిదండ్రుల పిల్లలు ఇద్దరికీ కూడా అంతంత మాత్రంగానే ఉంది. కానీ ఇప్పుడు బుద్ధికారకుడు, తర్వాత మరి ఆలోచనాకారకుడు భాగ్యస్థానానికి చేరుకోవటం అనేది జరిగింది కనుక సో జూన్ 2 నుంచి వీరికి పర్వాలా. అందుకని విద్యార్థులు జూన్ 2 లోపు పరీక్షలు రాసిన వాళ్ళు ఇబ్బంది పెట్టి ఉండొచ్చు కొంతవరకు, లేదా వాళ్ళు అనుకున్న పర్సంటేజ్లు తగ్గచ్చు. సో ఎవరైతే జూన్ 2వ తారీఖు తర్వాత నుంచి ఇంక ముందు రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏ రకమైన పరీక్షలైనా వాళ్ళు కొద్దిగా మెరుగైన ఫలితాలు పొందడానికి ఉంది. సో అందుకని కొంతవరకు ముందుకు వస్తారు అభివృద్ధిలోకి. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? అదే రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రస్తుతం అయితే కనుక జూన్ 15 లోపే వారికి ఏదైనా సరే కాస్త కూస్తో మంచి జరగడానికి ఉంది. అయితే రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకైతే కనుక బాగా ఎక్కువ మంచి అంటే కనుక కొద్దిగా ఇంకా నెల ఆగాల్సిందే. జూలై 15 నుంచి కొద్దిగా బాగుంటుంది, తర్వాత వచ్చే 2-3 నెలలు. సో ఇప్పుడు మనకు ఉన్నంతలో జూన్ 15 లోపు మంచిది. మరి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? సినీ రంగంలో ఉన్న వారికి కూడా ఇప్పుడు ప్రస్తుతం జూన్ 12 నుంచి భాగ్యస్థానంలోనే శుక్రుడు చేరుకోవటం అనేది ఉంది. తర్వాత అటు గురుడితో కూడా కలిసి ప్రయాణం చేయటం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా ఆన్ ద స్క్రీన్ బిహాండ్ ద స్క్రీన్ అంటే వెనకుండే నిపుణులు అవ్వచ్చు, ముందుండే నటులు కావచ్చు, ఇద్దరికీ కూడా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సినీ రంగంలో ఉన్న వారికి. సో కనుక ఖచ్చితంగా మంచి ఉంటుంది. మరి గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా? అంటే గృహ యోగం విషయంలోకి వచ్చేప్పటికి ఇంటికి సంబంధించినంత వరకు కూడా శని అయ్యండి ఈయన పంచమంలో సంచరించడం అనేది అయితే ఉంది. సో అందుకని మనం మొదట చెప్పుకున్నాం ఏదైనప్పటికీ కూడా గృహ సంబంధించిన విషయాలు కానీ వారసత్వంగా మనకు వచ్చే విషయాల్లో కానీ ముందు అయితే కొద్దిగా పోరాటం అనేది ఉంది. ఆ తర్వాత మాత్రమే విజయం పొందడం. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఎప్పుడో ఒక ఏడాది కిందట ఇల్లు ఆడాడిగా కట్టడం బిగించేసాం, కానీ అది ఎక్కడొక్కడ ఆగింది అది. సో అలా నత్తనడక నడుస్తూ ముందుకెళ్ళటం అనేది ఉంది తప్ప వేగంగా ఆ పనులు అయిపోయే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. మరి గురుగారు ఈ మాసంలో వీరు దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? విదేశీ యోగం కూడా ఉందంటారా? అయితే విదేశాలకి సంబంధించినంత వరకు అయితే కనుక పర్వాలా. మనకి ముఖ్యంగా జూన్ 12 తర్వాత నుంచి మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో జూన్ 12 తర్వాత విదేశీ ప్రయాణాలు లాంటివి ఏదైనా ఉంటే వాటికి సంబంధించిన వాటిలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టొచ్చు అంటారా ఈ మాసంలో వీరు? ఇది ప్రస్తుతానికి అయితే కనుక పెట్టుబడులు పెట్టడానికి లేదు. ప్రస్తుతం లాభాధిపతి కూడా వీరికి అష్టమ స్థానంలో సంచరించడం అనేది ఉంటుంది. తర్వాత అయినప్పటికీ కూడా శత్రు స్థానంలోనే సంచరించడం అనేది ఉంటుంది. కనుక రాబోయే 1-2 నెలలు అయితే కనుక ఇంకా కొన్నాళ్ళు అయితే కనుక కొత్త పెట్టుబడులు పెట్టడానికి అయితే కనుక వృశ్చిక రాశి వారికి అంత మాత్రంగానే ఉంది. సాధ్యమైనంత వరకు విరమించుకోవటం మంచిది. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? అయితే రైతులకి కూడా మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి పరిపూర్ణంగా మంచి జరగడానికి. ఎందుకంటే లాభాధిపతి దెబ్బతిని ఉన్నాడు. సో అందుకని ఖచ్చితంగా ఆశించినంత అభివృద్ధి ఉండే పరిస్థితి తక్కువగా ఉంది. మరి గురుగారు ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ దైవ నామస్మరణ బాగుంటుందంట? అయితే ఈ నెలంతా కూడా వీరు నమో వాసుదేవాయ నమః అనేది చదువుకున్నట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా చదువుకోవటం అనేది అవసరం. గురుగారు మొత్తం మీద జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.